హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. వెల్కమ్ టు లేడీ షోయి. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం విజయవాడలో ఉన్న ఫేమస్ శాండీ జ్యువెల్స్కి అయితే వచ్చేసాము. ఈ వీడియోలో వచ్చేసరికి ఇటాలియన్ గోల్డ్ జ్యువెలరీ అయితే షేర్ చేస్తున్నాను. అలాగే ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేస్తేనే మా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మిస్ కాకుండా మీరు డైలీ వాచ్ చేసేయచ్చు. దట్టు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే వీళ్ళ షాప్ అడ్రస్ విత్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ యాజ్ యూజువల్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ షాప్కి నియర్ బై ఉన్న వాళ్ళు మ్యాక్సిమం విజిట్ అవ్వడానికి ట్రై చేయండి. కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, నేను మీ శాండీ జ్యువెల్స్ సంధ్యాని. అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ కోవిడ్ సిచ్యువేషన్స్ అంటున్నారు. ప్లీజ్ డూ టేక్ కేర్ అండి. మళ్ళీ చిన్ని గారి ద్వారా మీ ముందుకి ఇటాలియన్ జ్యువెలరీ అందరూ చాలామంది లైక్ చేసి ఇటాలియన్ జ్యువెలరీ అంటే ఇది అని తెలుసుకొని స్టోర్కి వచ్చి చాలామంది పర్చేస్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ వ్యూవర్స్ అందరికీ కూడా. ఎవరెవరైతే మా స్టోర్కి వచ్చి వీడియోస్ చూసి వచ్చారో అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ స్టోర్ టైమింగ్స్ మరోసారి చెప్తున్నాను. మార్నింగ్ 10:30 to 2 and 3:30 to 8 o'clock అండి. ప్లీజ్ ఆ స్టోర్ టైమింగ్స్ మాత్రం ఒక్కసారి చూసుకోండి. అండ్ చిన్ని గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. మరి జ్యువెలరీలోకి వెళ్దామా అండి? ఓకే, ఇవి ఇటాలియన్ జ్యువెలరీ సెట్స్ అండి. ఇప్పుడు బాగా ఫెస్టివల్ సీజన్ కూడా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి అండి. మరి ఇవన్నీ కూడా ఫెస్టివల్ కలెక్షన్, పండగలు అన్నీ ఉన్నాయి కదా మనకి. సో సింపుల్గా అటైర్ కూడా బాగా హైలైట్ అవ్వాలంటే లాస్ట్ టైం మనం చెప్పినట్టు ఇటాలియన్ జ్యువెలరీ అంతా ఇది రోజ్ గోల్డ్ పాలిష్ వస్తుందండి. ఫిట్టింగ్ అంతా డైమండ్ ఫిట్టింగ్ లా ఉంటుంది. మనకి స్టోన్ గ్లిటర్నెస్ కానీ అన్ని డైమండ్ ఫిట్టింగ్ లా ఉంటుంది. అండ్ బ్లూ స్టోన్ యూజ్ చేసి ఇది డిజైనర్ పీస్ అండి. 2 లైన్స్ కింద వస్తుంది, కానీ ఫ్రంట్కి వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ వచ్చి సింగిల్ లైన్. అండ్ దీనికి చైన్ కానీ థ్రెడ్ కానీ మన రిక్వైర్మెంట్ బట్టి మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది నెక్ సెట్ అండి. దీనికి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. మేము ఎవరికి స్టడ్స్ కావాలా, హ్యాంగింగ్స్ కావాలి అంటే దాని ప్రకారం మ్యాచ్ చేసి. ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదండి, 2 లైన్స్ బ్లూ స్టోన్ తోటి మిక్స్ వస్తుంది. ఓకే. అండ్ మనకి బ్యాక్ అనేది మన లెంత్ ఎంత కావాలి అంటే బ్యాక్ చైన్ కానీ లేదు రోప్ తోటి కానీ, వెయిట్స్ కన్సిడర్ చేసేవాళ్ళు ఒక్కొక్కసారి రోప్ చాలండి అడ్జస్ట్ అవుతాము అని చెప్పేసి రోప్స్తో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్యాన్సీగా రోప్స్ బ్యాక్ ట్యాంగిల్స్ లాగా వస్తున్నాయి. అలాంటి రోప్స్ యూస్ చేస్తే ఇంకా ఏంటంటే ఇంకా షోగా కూడా పెరుగుతుంది. అండ్ కావాలి అంటే మేము బ్యాక్ చైన్స్ కూడా ఇస్తున్నాము. సేమ్ పాలిష్లో బ్యాక్ చైన్స్ కూడా రెడీగా ఉన్నాయండి. సో ఈ సెట్స్ అన్నిటికీ కూడా బ్యాక్ చైన్స్ కూడా పెట్టి మీకు ఎలా కావాలంటే అలాగా. అండ్ స్టడ్స్ కావాలా, హ్యాంగింగ్స్ కావాలా, దాన్ని బట్టి మేము ఈ సెట్స్కి మ్యాచ్ చేసి హ్యాంగింగ్ ఫుల్ సెట్ కింద ఇస్తున్నాం. నాట్ ఓన్లీ సెట్ అండి, మీరు కావాలి అంటే ఫింగర్ రింగ్ అండ్ బ్రాస్లెట్ కూడా ఉంది. కంప్లీట్ సెట్ కోరుకునే వాళ్ళు ఏంటంటే మొత్తం రోజ్ గోల్డ్ కదండి, బ్రాస్లెట్, ఫింగర్ రింగ్ అవన్నీ కూడా రోజ్ గోల్డ్లో ఉంటే బాగుంటుంది అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు. సో కంప్లీట్ సెట్ ఎవరికైనా కావాలన్నా కూడా బ్రాస్లెట్, హ్యాంగింగ్స్ కూడా మిక్స్ చేసి దానికి మ్యాచ్ చేసి ఇస్తున్నాము. సెట్స్ అన్నీ కూడా సింపుల్ గానే ఉంటాయండి, హెవీ వెయిట్స్ ఏం కాదు. కాస్ట్ గురించి అడుగుతూ ఉంటారు, 18 క్యారెట్స్ ఎలా పడుతుందండి కాస్ట్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు. యూజువల్గా 18 క్యారెట్స్ ఆ రోజు ప్రైస్ ప్రకారం ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైజే గ్రామ్ ప్రైస్ అలాగే పడుతుందండి. దీని పర్సంటేజెస్ కానీ అవి ఇవన్నీ ఏంటి అంటే డిజైనర్ జ్యువెలరీ. సో డిజైనర్ జ్యువెలరీకి ఎలా పడుతుందో అలాగే బేస్ అయి పడుతుంది. అండ్ ఈ మొత్తం ఉన్న ఇటాలియన్ మా దగ్గర అంటే ఓన్లీ మా దగ్గర గురించే నేను చెప్తున్నాను, ఎవరిది బేస్ చేసి చెప్పట్లేదండి. మా దగ్గర దొరికే ఇటాలియన్ జ్యువెలరీ మటుకు ఓన్లీ రోజ్ గోల్డ్లో దొరుకుతుంది. అండ్ అన్నీ కూడా హైయర్ అండ్ పాలిష్ అండ్ హైయర్ అండ్ ఫిట్టింగ్ తోటి ఉంటుంది. అంతా డైమండ్ ఫిట్టింగ్లోనే ఉంటుందండి. అండ్ సెట్స్ వచ్చేసి ఫస్ట్ మనం చూపించిన సెట్ ఎన్ని గ్రామ్స్ అండి? ఇది వచ్చేసరికి మనకి 17.8 అండి. 17 grams లో నెక్ సెట్ వస్తుంది మనకి. ఇది ఫస్ట్ చూపించింది డబల్ స్టెప్ డిజైనర్ పీస్ అండి. సైడ్ వచ్చేసరికి మనకి బ్లూ స్టోన్స్ తోటి ఎలివేట్ అయి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలకి కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. వాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ కానీ అట్లా వేసుకున్నప్పుడు సింపుల్ సెట్స్ అన్నమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇవి అరౌండ్ 13 grams 14 grams అట్లా ఆ రేంజెస్లో వస్తాయి సెట్ కూడా. ఇది ఎన్ని గ్రామ్స్లో ఉందండి?
ఇది 14-15 గ్రామ్స్ వస్తుందండి. ఓకే. యా, సింపుల్గా ఉంటుంది. పిల్లలకి లేదు కొంచెం డిజైనర్ శారీస్ కట్టుకున్న వాళ్ళు అట్లా ఉన్నా కూడా వాళ్ళకి సింపుల్ సెట్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకొక డిజైనర్ పీస్ అండి. ఓకే. ఒక సైడ్ అంతా ఫ్లవర్ స్టైల్, ఒక సైడ్ అంతా మనకి స్టోన్స్ తోటి. ఈ స్టోన్స్ ఏమొస్తాయండి మనకి? ఏదండి? బ్లూ స్టోన్సా? బ్లూ స్టోన్స్ అండి. యూజువల్గా వీటిలో కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయము, ఎందుకంటే రోజ్ గోల్డ్ తోటి మ్యాచ్ అవ్వాలి అంటే మనకి బ్లూయే బాగుంటుంది. మాక్సిమం బ్లూ అంటే అకేషనల్ గా రెడ్ గానీ గ్రీన్ గానీ ప్రిఫర్ చేస్తాము, బట్ మాక్సిమం బ్లూ స్టోనే ఎక్కువ పడుతుంది. ఎన్ని గ్రామ్స్ అండి ఇది? ఇది కూడా మీకు 20 గ్రామ్స్ దాకా వస్తుందండి, 18 to 20 గ్రామ్స్. దీని లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి, అరౌండ్ 19 గ్రామ్స్ అలా ఉంటుంది, 19 to 20 గ్రామ్స్. నెక్స్ట్ వచ్చి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. యూజువల్గా మనకి డైమండ్స్లో లాంగ్ ఫ్రాక్స్ మీదకి యాడ్స్ కూడా చూస్తూ ఉంటాము, డైమండ్ సెట్స్ ఈ స్టైల్లో రావటం. లాంగ్ ఫ్రాక్స్ మీదకి కొంచెం పార్టీ వేర్ ఆ స్టైల్లో ఇది కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం ఈ స్టోన్స్ కూడా ఎలా అండి మనకి? ఇవన్నీ కూడా ఒరిజినల్స్ పడతాయండి. ఓకే. యా, అందుకనే ఆ షైన్ అది కూడా మీకు, అందుకనే దానివల్లే ఆ షైన్ కానీ ఆ గ్లిటర్నెస్ కానీ మన నెక్ పెట్టుకున్నా కూడా ఓకే చాలా బాగుంటుంది నెక్. ఇది ఎవరైనా అంటే ఏజ్ తోటి కొన్ని సంబంధం ఉండదండి, ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేసినట్టు కొన్ని డిజైన్స్ ఉంటాయి. ఎన్ని గ్రామ్స్ అండి ఇది? అది 19 గ్రామ్స్ వస్తుందండి, 19 to 20. ఓకే. అండ్ ఇది వచ్చేసి స్టైలిష్ పీస్, వన్ సైడ్ స్టోన్ వర్క్, వన్ సైడ్ రౌండ్స్ వచ్చి దాంట్లో స్టోన్ ఫిట్టింగ్. సో ఇది కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, డిజైనర్ పీస్ కింద ఉంటుంది. ఇది కూడా వచ్చి మీకు 16 గ్రామ్స్ అండి. ఓకే. 16 గ్రామ్స్. చాలా సింపుల్గా కానీ డిఫరెంట్ లుక్ వస్తుంది మీకు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సెట్స్ కూడా చాలా నీట్గా హై పాలిష్ తోటి ఉంటుందండి, డిజైనర్గా ఉంటుంది. మనం ఎప్పుడు పెట్టుకున్నా అది ఒక ట్రెండ్గా ఉంటుంది. అండ్ 18 క్యారెట్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనకి యూజువల్గా డైమండ్స్ అవన్నీ 18 క్యారెట్స్లో వస్తుంది. ఈ సెట్ వచ్చేసరికి 21 గ్రామ్స్ అండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి సింపుల్ సెట్, చాలా నీట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇవన్నీ ఇలాంటి సింపుల్ సెట్స్ ఏంటంటే ఏజ్ తోటి రిలేటెడ్ ఉండదండి. ఇది ఎన్ని గ్రామ్స్లో ఉందండి? ఇది వచ్చేసరికి మనకి 14 గ్రామ్స్. ఇది వచ్చేసరికి మీకు డిజైనర్ పీస్ అండి. ఇందాక చెప్పాను కదా మనం లాంగ్ ఫ్రాక్స్ డైమండ్ సెట్స్ అయ్యి లాంగ్ ఫ్రాక్స్ మీద కానీ అండ్ ఫ్యాన్సీ శారీస్ మీద కానీ ఏదైనా అకేషన్గా కొంచెం గ్రాండ్గా ఎలివేట్ అవ్వాలి, సింపుల్గా ఉండాలి, మళ్ళీ అఫీషియల్గా ఎలివేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇలా డిఫరెంట్గా బాగుంటుందండి సెట్స్. ఎన్ని గ్రామ్స్లో అయిందండి ఇది? ఇది కూడా మీకు 16.5 గ్రామ్స్ అట్లా పడుతుందండి, అరౌండ్ 16.5. ఇది ఇంకొకటి కొంచెం హెవీగా అనిపిస్తుంది కానీ డిజైనర్గా ఉంటుంది ఈ నెక్ సెట్ వచ్చేసరికి. ఇది మీకు దీని మీద కూడా చూద్దాము, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఒక సైడ్ ఏంటంటే డిజైనర్ అనేసరికి డిజైనర్ అంటే అబ్బో డిజైనరా అనుకుంటాం, కానీ డిజైన్ ఇన్ ద సెన్స్ అసలు డిఫరెంట్గా ఉండటం. లైక్ ఒక సైడ్ అంతా ఒక స్టైల్లో ఉంటుంది, ఒక సైడ్ అంతా ఒక స్టైల్లో ఉంటుంది. మీకు చూస్తే ఈ పీస్ ఓవెల్స్ ఉంటాయి, డైమండ్ షేప్స్ ఉంటాయి, రౌండ్స్ అన్ని మిక్స్డ్ ఆఫ్ షేప్స్. ఇవన్నీ మొత్తం పాలిష్ కూడా మనకి మొత్తం రోజ్ గోల్డ్ పాలిష్. ఇది కూడా 19.9 గ్రామ్స్, అరౌండ్ 20 గ్రామ్స్ లోపే సెట్ అయిపోతుంది. సో ఇది కూడా పెట్టుకున్నా మీకు హెవీగానే ఉంటుంది. నేను చెప్పినట్టు బ్యాక్ చైన్స్ అనేవి మన ఇష్ట ప్రకారం ఆ థ్రెడ్ పెట్టుకోవడమా లేదు రోజ్ గోల్డ్ బ్యాక్ చైన్ పెట్టుకోవడమా ఏది అనేది కూడా చూడొచ్చు. ఓకే. ఇవి డిఫరెంట్ అండి, ఈసారి ఇంట్రడ్యూస్ చేసాము కంటి స్టైల్. ఇది చాలా మంది కంటీస్ అడుగుతూ ఉంటారు. ఓకే. ఈ కంటి కూడా మొత్తం మీరు నియర్గా చూస్తే మొత్తం డైమండ్ కటింగ్ వస్తుంది. సో పాలిష్ అంతా కూడా మన నెక్ పెట్టుకున్నా కూడా మెరుస్తూనే ఉంటుంది, సింపుల్గా ఉన్నా కూడా చాలా డిఫరెంట్గా మెరుస్తూ ఉంటుంది. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును, నెక్ వైజ్ పెట్టుకున్నా కూడా. అండ్ దీని లోపల వచ్చేసరికి డాన్సింగ్ స్టోన్ ఇచ్చామండి. అండ్ డాన్సింగ్ స్టోన్ స్టైల్లో మనం మూవ్ అవుతుంటే అది కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆ మూవ్ అయినప్పుడు ఏంటంటే దాని గ్లిటర్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఇది ఎన్ని గ్రామ్స్లో అండి? ఇది విత్ బ్యాక్ చైన్ డైరెక్ట్ వచ్చేస్తుందండి,
చాలా సింపుల్ వెయిట్ 10 గ్రామ్స్ 10 grams మొత్తం విత్ బ్యాక్ చైన్ అంతా కలిపి 10 గ్రామ్స్ లో వచ్చిందండి. 10.6. ఓకే. అందులోనే ఇది ఇంకొక మోడల్. ఇవి ఎక్కువ మేము ఇంట్రడ్యూస్ చేయలేదు, అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుందా అనేది మేము ఇంకా ట్రై చేస్తున్నాము. న్యూ మోడల్ కాబట్టి ఓన్లీ సింగిల్ పీసెస్ అండి. ఇప్పుడు మేము చూపించేవన్నీ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు వీడియోలో చాలా చూపించారు, స్టోర్కి వచ్చిన తర్వాత లేవేంటండి అంటే, మీరు వీడియో చూసి అది ఎన్ని రోజులు అయిందో దాన్ని బట్టి ఉంటుంది. ఈలోపు సోల్డ్ అవుట్ అయిపోవచ్చు. పైగా ఇలాంటి డిజైనర్ పీసెస్ ఇమీడియట్గా కూడా రెడీ అయిపోలేదు కదండి. సో అందుకనే ఎవరైనా వీడియోస్ చూసి కొంచెం లేట్ అయిన వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు స్టాక్. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్తున్నాము. ఓకే. ఇది కూడా ఇందాక చూపించిన కంటి స్టైలే, కొంచెం షేప్ డిఫరెంట్. ఫ్రంట్ పెండెంట్ వచ్చి కొంచెం షేప్ డిఫరెంట్. అండ్ ఇది స్మూత్ కంటి ఇచ్చాము, ఇందాకదేమో కటింగ్ వచ్చిన కంటి. అవును, ఇది స్మూత్ కంటి. ఇది ఎన్ని గ్రామ్స్ లో అయిందండి? ఇది కూడా మీకు అరౌండ్ ఇది తక్కువే ఉంటుందండి, 13 గ్రామ్స్ వస్తుంది. ఎందుకంటే పెండెంట్ కొంచెం పెద్దది ఉంటుంది. ఓకే. సైజ్ ఆఫ్ పెండెంట్ వేరియేషన్ ఉంది రెండిట్లకి. అండ్ కంటి కూడా వేరియేషన్ ఉంది. ఇవన్నీ సింపుల్ సెట్స్ అండి. నేను నెక్ కూర్చునే పెట్టుకొని చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అనేది, మీకు ఒక ఐడియా వస్తుందని. నెక్ పెట్టుకొని చూపించచ్చు కదండి అని అడుగుతున్నారు. అండ్ ఇది వచ్చేసరికి 19 గ్రామ్స్. ఇది కూడా బాగుంటుంది. నెక్ పెట్టి చూపిస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా కోసం నేను నెక్ పెట్టి చూపిస్తున్నాను అండి. అండ్ ఇదిగోండి ఇట్లా ఉంటుంది. ఓకే. యా, ఈ ఫ్యూ ఆఫ్ ద సెట్స్ అండి. అండ్ వీటిలో చాలా మంది దీనికి మ్యాచ్ అయ్యాడు ఫంక్షన్కి వెళ్తే మనకి మ్యాచింగ్ అటైర్, ఫుల్ అటైర్ మ్యాచింగ్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఫింగర్ రింగ్స్ కూడా కాక్టైల్ రింగ్స్ అండి ఇవి. ఓకే. అంటే బిగ్గర్ సైజెస్ వస్తాయి కాక్టైల్ రింగ్స్. మనకి సైజ్ కూడా చాలా బిగ్గర్ స్టైల్లో వస్తుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది రింగ్ కూడా. ఇది ఎన్ని గ్రామ్స్ లో? ఇది బకెట్ షేప్ స్టోన్స్ అండి. దీని అలైన్మెంట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది రింగ్ వచ్చి. ఓకే. పార్టీస్కి వెళ్ళాలి 8 గ్రామ్స్ లో అవుతుందండి రింగ్, ఫింగర్ రింగ్. యా, బాగా పార్టీస్కి ఫంక్షన్స్కి బాగా ఎలివేట్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కాక్టైల్ రింగ్స్ చాలా బాగుంటాయి. బిగ్గర్ సైజ్ వస్తుంది. ఇది కూడా మీకు అరౌండ్ 10 గ్రామ్స్. ఓకే. ఈ ఫ్యూ ఆఫ్ రింగ్స్ ఫ్లవర్ షేప్, డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి రింగ్స్. సైజెస్ అన్నీ ఉంటాయండి? సైజెస్ అనేది మీ ఫింగర్ సైజెస్ బట్టి ఉంటుందండి. ఇవి అడ్జస్ట్మెంట్ రింగ్స్ అయితే అన్ని కాదు, కొన్ని రింగ్స్ అడ్జస్ట్మెంట్ స్టైల్లో వస్తాయి వీటిలో. ఓకే. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అడ్జస్ట్మెంట్ స్టైల్ అండి, మన ఫింగర్ సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. డైలీ యూజ్ చేయొచ్చు అండి ఇవి? కాక్టైల్ రింగ్స్ యూజువల్గా డైలీ యూజ్ చేయమండి. ఇంత క్యారీ అవుట్ చేయాలంటే బిగ్గర్ సైజెస్ కదా, సో ఇవి క్యారీ అవుట్ చేయాలంటే కొంచెం టఫ్ అవుతుంది మనకి. సరదాగా బయటికి వెళ్ళేటప్పుడు అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ టైప్ లో మనకి డైలీ యూజ్ చేసేవి ఏమైనా దొరుకుతాయండి మీ దగ్గర? లాస్ట్ టైం ఫింగర్ రింగ్ కలెక్షన్ డైలీ యూసేజ్ కి చూపించామండి. అవన్నీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగా మూవ్ అయినాయి కూడా. అందుకనే ఈసారి కాక్టైల్ రింగ్స్ కొంచెం పార్టీ వేర్ బిగ్గర్ సైజ్ రింగ్స్ అని ఇంట్రడ్యూస్ చేసాము. ఏంటంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, మనకి డైలీ వేర్ కలెక్షన్ కాకుండా కొంచెం ఈ ఫెస్టివల్స్ కి యూజ్ అయ్యేటట్టు కలెక్షన్ అంతా అలానే ఉంటుంది. అండ్ మీరు రింగ్స్ ఒకటే కాకుండా ఇవి బ్రాస్లెట్ స్టైల్ వస్తుందండి. ఓకే. ఇది బ్రాస్లెట్ కూడా డిఫరెంట్ స్టైల్, ఒక సైడ్ బ్యాంగిల్ స్టైల్, ఒక సైడ్ బ్రాస్లెట్. ఇవన్నీ ఫ్రీ సైజెస్ ఏనండి, అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది రింగ్స్. సో మన రిస్ట్ హ్యాండ్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక స్టైల్. ఓకే. ఇది ఎన్ని గ్రామ్స్లో అండి? ఇవన్నీ కూడా 12 గ్రామ్స్, 20 గ్రామ్స్ అనేది మాత్రం ఉండదండి. అన్ని కూడా మీకు నార్మల్ వెయిట్స్ లోనే ఉంటుంది. 10, 12, 13 డిజైన్ ని బట్టి. ఇప్పుడు ఇందాక మనం అందులో బ్లూ సెట్ చూసాం, బ్లూ స్టోన్స్ వచ్చిన సెట్ చూసాం. అలా బ్లూ స్టోన్స్ కి సెట్ అయ్యేటట్టు ఫింగర్ రింగ్, ఇట్లా ఫింగర్ రింగ్ అండ్ బ్రాస్లెట్ సెట్, కంప్లీట్ ఒక సెట్ ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు హ్యాంగింగ్స్ తోటి అన్ని. ఓకే. ఇట్లా
కిడ్స్ బ్రాస్లెట్స్ కూడా ఉంటాయండి మీ దగ్గర? వీటిలో కిడ్స్ ఎక్కువ రాదండి, ఓకే ఓన్లీ స్టడ్సే కిడ్స్ వేర్ వస్తుంది. ఓకే మీకు రిఫ్లెక్ట్ అవుతున్నట్టుంది. యా, ఇవన్నీ బ్రాస్లెట్స్ చాలా స్టైలిష్గా ఎన్ని సింపుల్గా. గ్రామ్స్లో అయిందండి ఇది? ఇది ఇవన్నీ కూడా 10 గ్రామ్స్ ఆ రేంజ్లో ఉంటుందండి. ఓకే ఇది ఇంకొక బ్లూ స్టోన్స్ వచ్చి, ఓకే ఇవి ఓపెన్ సిస్టమ్ అండి. చాలా మందికి తెలుసు బ్యాంగిల్ బ్రాస్లెట్స్ అంటే యూజువల్గా ఐడియా ఉంటుంది. ఇవన్నీ కూడా ఓపెన్ సిస్టమ్ తోటే వస్తాయి మనకి. ఇలా ఓకే ఓపెన్ సిస్టమ్తో వస్తుంది. సో పెట్టుకున్నాక ఆ ఓపెన్ సిస్టమ్ పోతుందా అన్న ప్రాబ్లం కూడా లేకుండా సైడ్ లాక్ కూడా ఉంటుంది. సైడ్ లాక్ చేసుకుంటే ఇంకా పడిపోతుంది ఊడిపోతుంది అన్న ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చాలా నీట్ అండ్ స్లీక్ మోడల్. ఓకే యా, ఇది ఇందాక మనం చెప్పినట్టు ఒక సైడ్ బ్యాంగిల్ ఫినిష్, ఒక సైడ్ చైన్ స్టైల్ వస్తుంది. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి ఓకే. డిజైన్. ఎన్ని గ్రామ్స్లో అయిందండి ఇది? అది 8 గ్రామ్స్ 9 గ్రామ్స్ ఆ స్టైల్లో ఉంటుంది. ఇది ఇందాక మీకు కంటి చూపించాను కదా, దానికి సెట్ కింద చూసుకునే వాళ్ళకి అంత కట్టింగ్ వచ్చి ఉంటుంది. కంటి ఇష్టపడే వాళ్ళకి ఫుల్ సెట్ కింద ఓకే ఇట్లా. ఇవన్నీ కూడా వీటికైతే కింద ఫిట్టింగ్ వేరే ఉంటుందండి, వీటిది వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది. ఈ స్టైల్ ఆఫ్ వాటికి లాక్ సిస్టమ్ ఇది, ఈ స్టైల్ ఆఫ్ వాటికి లాక్ సిస్టమ్ ఈ స్టైల్లో వస్తుంది. అందులోని బ్రాస్లెట్ అంటే మీరు సైజెస్ ఇందాక అడిగారు, ఇది సంథింగ్ డిఫరెంట్ అండి. ఓకే, డాన్సింగ్ స్టోన్ వస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎన్ని గ్రామ్స్లో అయిందండి ఇది? ఇది 14 గ్రామ్స్ 13 గ్రామ్స్ ఆ రేంజ్లో వస్తుంది. అంటే బ్యాంగిల్ లాగా? యా, బ్యాంగిల్ సైడ్ ఎట్ సైడ్ నుంచి చూసినా మీకు కటింగ్ వస్తుంది. అవునవును. యా, డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఓకే, ఇవి వచ్చేసి మనకి బ్రాస్లెట్స్ అండి, నేను కొన్నే పెట్టాను బయట. ఓకే, బ్రాస్లెట్స్ కూడా చాలా బాగా మూమెంట్ ఉందండి లాస్ట్ టైం. అండ్ స్టడ్స్ ఇవన్నీ ఈచ్ 8 గ్రామ్స్ 9 గ్రామ్స్ ఆ రేంజ్లోనే వస్తాయి. ఓకే, ఏదైనా అకేషనల్ పర్పస్కి ఇవి డైలీ వేర్ పెట్టుకోవచ్చు అండి. ఈ సార్ట్ ఆఫ్ బ్రాస్లెట్స్ అవి డైలీ వేర్ పెట్టేసుకోవచ్చు మీరు. ఓకే, బ్లాక్ అవ్వడం అలా ఉండదండి? రోడియం పాలిష్ అది కాదండి, ఇది మనకి ఇటాలియన్ జ్యువెలరీ బ్లాక్ అయ్యేది ఏమి ఉండదు. డిపెండ్స్ ఆన్ యూసేజే ఏదైనా ఉంటుందండి. ఇప్పుడు మనం డైలీ వేర్ ప్యూర్ గోల్డ్ పెట్టుకున్న కొన్ని రోజులకి డల్ ఎలా అవుతుందో అలానే ఉంటుంది, అంతేగాని కంప్లీట్ బ్లాక్ అయిపోవటము అట్లా ఉండదు. యూసేజ్ కూడా బట్టి ఉంటుంది. మనం కెమికల్స్ ఎట్లా యూజ్ చేసినా బాతింగ్ అప్పుడు కెమికల్స్ కానీ అట్లా యూజ్ చేసే దాన్ని బట్టి కూడా దాన్ని ఉంటుంది. ఇవన్నీ స్టడ్స్ మోడల్స్ అండి. ఓకే, ఇవి సింపుల్ హ్యాంగింగ్స్. ఎన్ని గ్రామ్స్ అండి ఇవి? ఇవన్నీ 4-5 గ్రామ్స్ 3 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి. 3 గ్రామ్స్. యా, ఇందాక మీరు కిడ్స్ కి అడిగారు కదా, కిడ్స్ కి అయితే ఇలా సింపుల్ గా నీట్ గా బ్యాక్ సైడ్ కూడా ఈ స్క్రూ వస్తుందండి. చాలా మంది పిల్లలకి ఈ సీలలు పట్టట్లేదు అంటున్నారు. సో బాంబే స్క్రూసే చాలా థిన్ గా ఉంటుంది స్క్రూ. ఓకే, సో పిల్లలకి ఈజీగా కూడా పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఏంటంటే మెడ్రాస్ స్క్రూ అయితే కొంచెం లావ్ వస్తుందండి అని చెప్పంటున్నారు. ఇవన్నీ చిన్న సైజ్ అండి, అరౌండ్ 1.5 గ్రామ్ ఆ రేంజ్లో ఉంటాయి. 2 గ్రామ్స్ ఇలా హార్ట్ షేప్స్ అయితే 2 గ్రామ్స్ అట్లా ఉంటుంది. ఇవి జేబాలీస్ అంటారు. ఓకే, ఇవి జేబాలీ స్టైల్ అండి, అంటే బాగా మూమెంట్ ఉన్న స్టడ్స్ ఇవి. ఓకే, ఈ జే షేప్ లో ఉంటుంది కాబట్టి దీన్ని జేబాలీస్ అంటారు. ఓకే, ఈ స్టైల్లో ఉంటాయి. ఇది ఎన్ని గ్రామ్స్లో అయిందండి? ఇవన్నీ 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ ఆ రేంజ్లో వస్తుందండి. 3 to 4 రేంజ్లో ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా దాంట్లో మోడల్స్. అండ్ ఇందాక మీరు అడిగినట్టు సెట్స్కి ఇలా హ్యాంగింగ్స్ సెట్ చేసి కావాలంటే హ్యాంగింగ్ సెట్ చేసుకోవచ్చు. లేదు ఇందాక మనం చూపించినట్టు ఇలా స్టడ్స్ వెరైటీస్లో కావాలంటే స్టడ్స్లో సెట్ చేసుకోవచ్చు. ఏంటంటే పెట్టుకునే వాళ్ళ ఇష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. మాకు కొంచెం హ్యాంగ్ కావాలండి అట్లా అడుగుతారు కదా, అలా ఉంటుంది. అండ్ ఇందాక చూపించిన సెట్ ఇదిగోండి డాన్సింగ్ స్టోన్ తోటే హ్యాంగింగ్.
ఇప్పుడు ఈ డాన్సింగ్ స్టోన్ వచ్చింది, మనం బ్రాస్లెట్ కూడా డాన్సింగ్ స్టోన్ తోటి కావాలి అనుకుంటే మనం బ్రాస్లెట్ని ట్రై చేయొచ్చు. బట్ డైమండ్ పాలిష్ కంటి కాబట్టి ఈ స్టైల్లో కంటి మొత్తం సెట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇలా మొత్తం హ్యాంగింగ్, కంటి అండ్ బ్రాస్లెట్. మన ఫింగర్ రింగ్ మన ఇష్టం, మన సైజెస్ని బట్టి ఫింగర్ రింగ్ని మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, మ్యాచ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్టడ్స్, ఇందాక మీకు చూపించినట్టు ఇవన్నీ స్టడ్స్. ఇవి ఎన్ని గ్రామ్స్లో అండి స్టార్టింగ్ అసలు? ఇవన్నీ కూడా ఈ నెంబర్స్ చూడొద్దండి, చాలా మంది దాని మీద 1.7 రాసింది కదా ఏంటి అని అడుగుతారు. ఇవన్నీ మా ఈ లీఫ్ వెయిట్, సో కన్ఫ్యూజ్ అవ్వదు. 1.7 ఉంది, సో ఈ స్టడ్స్ అన్ని 1.7 ఏనా అని అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ 1.7 కాదండి, ఈ లీఫ్ పర్టికులర్ గా మేము పెట్టిన లీఫ్ వెయిట్ అది. సో ఇది మా కోడ్ నెంబర్. ఇవన్నీ కూడా మీకు అరౌండ్ 3 to 4 grams వెయిట్స్ వస్తాయండి. హ్యాంగింగ్స్, స్టడ్స్ ఇవన్నీ కూడా జే బాలీస్ విత్ బాంబే స్క్రూ వస్తుంది. ఓకే, నార్మల్ స్క్రూస్ జనరల్ గా వీటిలో రాదండి, ఎందుకంటే జే బాలీస్ కానీ అన్ని కరెక్ట్ గా మనకి ఇయర్ కి ఫిక్స్ అవ్వాలి కాబట్టి బాంబే స్క్రూలోనే ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా ఓన్లీ 18 క్యారెట్స్ అండి. 18 క్యారెట్స్ విత్ హాల్ మార్క్, BIS హాల్ మార్క్ పడింది దీని మీద. సో ఎవరైనా ఎక్స్చేంజ్ ఎట్లా ఏంటండి 18 క్యారెట్స్ కదా అని చాలా మంది డౌట్ తోటి అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే కూడా ఎక్స్చేంజ్ కూడా ఆ రోజు 18 క్యారెట్స్ కాస్ట్ ఎట్లా ఉందో ఆ కాస్ట్ ప్రకారమే తీసుకుంటాము. సో మీరు ఎక్కడైనా, మా దగ్గరనే కాదు, మీరు ఎక్కడైనా కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఆ రోజు 18 క్యారెట్స్ కాస్ట్ ఎంత ఉందో ఆ కాస్ట్ ప్రకారమే మీకు వస్తుంది రిటర్న్ వాల్యూ కూడా. సో ఇవన్నీ గోల్డే, కంప్లీట్ ఫ్యాన్సీ అని కూడా చాలా మంది డౌట్స్ అడుగుతుంటారు, అందుకనే క్లియర్ చేస్తున్నామండి. ఇవన్నీ ఏంటి అంటే డిజైనర్ రోజ్ గోల్డ్ పాలిష్ తోటి అయినాయి కాబట్టి మీకు డిఫరెంట్గా అనిపించి అసలు గోల్డేనా కాదా అనుకునే డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయి. సో ఇవన్నీ గోల్డేనండి. 18 క్యారెట్స్లో అయిన ఇటాలియన్ జ్యువెలరీ అండ్ 18 క్యారెట్స్ హాల్ మార్క్డ్ జ్యువెలరీ మా స్టోర్లో అయితే ప్రెసెంట్ మండే నుంచి స్టాక్లో ఉంటుంది మొత్తం. కనుక మీరు ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ స్టోర్కి వచ్చి కూడా తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, వీడియో కాల్స్కి కొంచెం స్టాప్ చేసాము, చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. సో అందుకని ఒక్కసారి చిన్ని గారి వీడియో ద్వారా ఒకసారి చెప్తున్నాను. ఎవరైనా వీడియో కాల్స్ కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి ముందు కాల్ చేయండి, అపాయింట్మెంట్ బట్టి చూసుకోండి, ఎందుకంటే స్టోర్ చాలా రష్ అవుతుంది. సో సెక్యూరిటీ రీజన్స్ తోటి వీడియో కాలింగ్కి అటెండ్ అవ్వలేకపోతున్నాం. సో సారీ ఫర్ దట్. ఓకే, కొరియర్ అండి? కొరియర్ ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినట్టే అందరికీ డిస్పాచెస్ అవుతున్నాయండి. చాలా మంది ఏంటంటే తీసుకున్న వాళ్ళు ఎవరు కింద రెస్పాండ్ అవ్వట్లేదు మెసేజెస్ లో, సో అందుకని అందరికీ తెలియట్లేదు. తీసుకున్న వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. సో తీసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా కొరియర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, లోకల్లో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు, అవుట్ ఆఫ్ ఉన్న వాళ్ళకి మేము డిస్పాచెస్ కూడా చేస్తున్నాము. సో టేక్ కేర్ అండి. అండ్ వన్స్ అగైన్ చిన్ని గారికి థ్యాంక్స్ చెప్తున్నాము వీడియో ద్వారా మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు. అండ్ కోవిడ్ తోటి మళ్ళీ వచ్చే వేవ్ కి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.